నా పేరు నాగమణి. నాకు 3 పిల్లలండి. మరి ఇదివరకు అయితే ఒకరికి పొందుకునేవాళ్ళం. ఇప్పుడు 3కి కూడా తల్లికి వందనం వెంటనే మెసేజ్ వచ్చేసిందండి. డబ్బులు వేసారు. ఈ డబ్బులు ఎంతగానో మాకు ఉపయోగపడ్డాయండి. స్కూల్కి మేము ఇబ్బంది పడకుండా స్కూల్ కట్టుకోవడానికి ప్రతిదీ అవసరం తీర్చడానికి చంద్రబాబు నాయుడు గారు చాలా ధన్యవాదాలండి. అలాగే రాజప్ప గారు కూడా వందనాలండి. కూటమికి మొత్తం అందరికీ కూడా వందనాలండి. ఈ లబ్ధి పొందడం వల్ల మేము అందరం చాలా మంది ఆనందంతో ఉన్నారండి. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా పొందుకొని ఉన్నారు. ప్రతి ఇంట్లో కూడా చంద్రబాబు నాయుడు గారికి వందనాలు చెల్లించుకుంటూ ఆయన ఆరోగ్యం ఎలాగ ఉండి ఎప్పుడూ సీఎంగా వర్ధిల్లాలని, రాష్ట్రాన్ని ఆయన చేతుల్లో ఎప్పుడూ వర్ధిల్లాలని మేము అందరం కోరుకుంటున్నాం. మా అలాంటి పేదలకి అందరితో సహాయం చేస్తూ అలా ముందుకు సాగాలని ఆశిస్తున్నామండి. నా పేరు నసీమా బేగం. నేను ఏలూరు అండి. ఏలూరు తంగిలిమూడి శివగోపాలపురం. మాకు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి తల్లికి వందనం తరపున గత ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు 3 బాబులు 1 బాబుకే పడినాయండి అమ్మఒడి. ఇప్పుడు నా 3 బాబులకు కూడా 13,000 చొప్పున తల్లికి వందనం డబ్బులు నాకు పడడం జరిగింది. అందు గురించి నేను చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి ఎంతగానో ధన్యవాదాలు తెలుపుకుంటూ ముందు ఇంకా మీరు ఇంకా గొప్పగా రాణిస్తారని కోరుకుంటూ మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా పేరు సలీం బేగ్. నేను శ్రీ సూర్య స్కూల్లో 10th క్లాస్ చదువుతున్నాను. నాకు తల్లికి వందనం తరఫున 13,000 డబ్బులు పడింది మా మదర్ అకౌంట్లో. అందుకు నేను చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా పేరు సాత్విక్. నేను శ్రీ సూర్య స్కూల్లో చదువుతున్నాను. 6th క్లాస్. నాకు తల్లికి వందనంలో 13,000 పడింది. అందుకు తరఫున నేను చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి, భరత్ చండి గారికి నేను వందనాలు తెలుపుకుంటున్నాను. నా పేరు సయ్యద్ బేగ్. నాకు శ్రీ సూర్య ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుతున్నా. తల్లి వందనంలో నాకు 13,000 పడింది. మా చంద్రబాబు గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. మా 5 పిల్లలకి కూడా డబ్బులు పడ్డాయండి. తల్లికి వందనం ఈ పేద కుటుంబంలో పడడం చాలా సంతోషంగా ఉందండి. మా పిల్లల చదువులకి పనికొస్తాయండి ఆ డబ్బులు. చాలా ధన్యవాదాలండి పవన్ కళ్యాణ్ అన్నయ్యకి, చంద్రబాబు నాయుడు గారికి, వీళ్ళందరికీ కూడా చాలా హృదయపూర్వకంగా ధన్యవాదాలండి. మాకు గత మంత్లో ఒకరిగా పడ్డాయి. ఇప్పుడైతే ఈ చంద్రబాబు పరిపాలనలో మాకు 3కి పడ్డాయండి. పిల్లల చదువులు కూడా బాగా ఉపయోగపడుతున్నాయని మాకు చంద్రబాబు పుణ్యం అంటే మాకు బాగా పడ్డాయి. చాలా థ్యాంక్స్ అండి చంద్రబాబు నాయుడు గారు. పిల్లలకి డబ్బులు కూడా బాగా పడ్డాయి. మాకు చదువులు కూడా బాగా ఉపయోగపడతాయి. నమస్కారం అండి. బాపట్ల జిల్లా. నా పేరు నాగస్వాతి అండి. మాది బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం అమర్పూర్ అండి. గత ప్రభుత్వంలో అందరి పిల్లలకి అమ్మఒడి ఇస్తామని వాగ్దానాలు చేసి మోసం చేశారండి. మా ఒక్క పిల్లకే డబ్బులు పడ్డాయండి. అట్లా కాకుండా ఈసారి చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు గారు ఇంటిలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని అన్న ప్రకారం అందరికీ డబ్బులు వేశారండి. చంద్రబాబు నాయుడు గారికి మా ధన్యవాదాలండి. అలాగే స్కూల్కి వెళ్ళిన మొదటి రోజులోనే పుస్తకాలు, పిల్లలకి బ్యాగులు ఇచ్చి షూస్ అన్నీ ఇచ్చారండి. అలాగే సన్నబియ్యం అన్నారు. అన్న ప్రకారం మంచి భోజనం అంతా బాగుందండి మా పిల్లలకి. అలాగే ఈరోజు డబ్బులు తల్లికి వందనం అని మా ఇంట్లో 2 పిల్లలండి. 2 పిల్లలకి కూడా డబ్బులు పడ్డాయి. వాళ్ళ అవసరాలకి చంద్రబాబు నాయుడు గారే మా బిడ్డలకు ఖర్చు పెడుతున్నారండి. అవసరాలకు అది ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామండి. అలాగే చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, స్థానిక ఎమ్మెల్యేలు అందరికీ నా కృతజ్ఞతలండి. ఆనంద్ బాబు గారికి కూడా మా కృతజ్ఞతలండి తెలియజేసుకుంటున్నామండి. నమస్కారం సార్. నా పేరు పాలకుంట నీరజ. సమ్మేపల్లి మండలం, నాగిరెడ్డి గారిపల్లి గ్రామం, పండకాడపల్లి విలేజ్. నాకు 4 పిల్లలు సార్. గత ప్రభుత్వంలో అమ్మఒడి ఒకరికే పడింది. ఈ ప్రభుత్వంలో తల్లికి వందనం 4కి పడింది సార్. చాలా సంతోషంగా ఉన్నాము. అలాగే బుక్స్, బ్యాగ్స్ ఇచ్చిన్నారు సార్. చాలా బాగున్నాయి. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, మంత్రివర్యులు రాంప్రసాద్ రెడ్డి గారికి ధన్యవాదములు. థ్యాంక్ యూ సార్. నా పేరు ఉమామహేశ్వరి. మాదేమో చీరాల పక్కన జాండ్రపేట అండి.
నిన్న తల్లికి వందనం పథకం చంద్రబాబు నాయుడు గారు వదిలేరండి. మా ఇద్దరు అమ్మాయిలకి వర్తించిందండి. గత ప్రభుత్వంలో జగన్ గారు వేసిన ప్రభుత్వంలో ఒక్క అమ్మాయికే వచ్చింది. ఇప్పుడు ఇద్దరు పిల్లలకి అందడం వల్ల చాలా సంతోషంగా ఉన్నానండి. నేను చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, మా ఊరి కొండయ్య గారు ఎంఎం కొండయ్య గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. నమస్కారం అండి. నా పేరు తేజేష్. మా తల్లిదండ్రులకు మేము ముగ్గురము. గత ప్రభుత్వంలో మాకు అమ్మఒడి ఒక్కరికే పడింది. ఈ ప్రభుత్వంలో తల్లికి వందనం ముగ్గురికి పడింది. ఈ ప్రభుత్వం అట్లే కొనసాగాలని ఆశిస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారికి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. గత ప్రభుత్వంలో అమ్మఒడి పథకం కింద మా ముగ్గురు పిల్లలకి ఒకరికి మాత్రమే డబ్బులు పడ్డాయి. కానీ ఈనాటి ప్రభుత్వంలో ఇప్పుడు తల్లికి వందనం పథకం కింద పిల్లలకి డబ్బులు పడ్డాయండి. కావున ఇప్పటి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, చీరాల ఎమ్మెల్యే అయిన మాడకొండ గారికి మా కృతజ్ఞత. నా పేరు మాధవి, పెదకూరపాడు నియోజకవర్గం, అమరావతి మండలం, ఎండ్రాయి గ్రామం. నాకు ఇద్దరు పిల్లలు. తల్లికి వందనం స్కూల్ ప్రారంభం అవ్వతలకే మాకు పడింది. చెరకు 13,000 కాడికి 26,000 పడింది. చంద్రబాబు నాయుడుకి ధన్యవాదాలు. జై చంద్రబాబు నాయుడు, జై లోకేష్. కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం గజనపూడి గ్రామం. మాది జగన్ గారు ప్రభుత్వంలో ఒక అమ్మాయికి పడిందండి అమ్మఒడి అని. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత తల్లికి వందనం అన్నది పిల్లలకి ఇద్దరికి పడ్డదండి. మాకు వచ్చి తెలుగుదేశం ప్రభుత్వం అంటే బాగుందండి. మాకు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మాకు ఎప్పుడు ఉండాలండి. ధన్యవాదాలు. మాకు ఇద్దరు పాపలు. మా పిల్లలు ఇద్దరు వివేక స్కూల్లో చదువుతున్నారు. మా పిల్లలిద్దరికి తల్లికి వందనం పడింది. గత ప్రభుత్వంలో అమ్మఒడి పడలేదు. తల్లికి వందనం ఇప్పుడు పడింది. చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి తల్లికి వందనం ఇచ్చినందుకు ధన్యవాదాలు. శ్రీశైలం నియోజకవర్గం ఆత్మకూరు గ్రామం హై స్కూల్లో మా ముగ్గురు పిల్లలు చదువుతున్నారు. గత ప్రభుత్వం వచ్చినప్పుడు అమ్మఒడి పేరుతో ఒక పాపకు మాత్రమే డబ్బులు వేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముగ్గురు పిల్లలకు తల్లికి వందనం వేశారు. ఈ కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు. ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం వేస్తాము అనే మాటను నెరవేర్చుకున్నారు. వారికి ధన్యవాదాలు. ఈ ప్రభుత్వమే మళ్ళీ మళ్ళీ రావాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం, ప్రతిపాడు నియోజకవర్గం, చిన్నశంకలపూడి గ్రామం. మరి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం కింద మనిషికి 15,000 చొప్పున వేస్తానన్నారండి. మరి ఇచ్చిన మాట ప్రకారం ప్రతి కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పిల్లలకి వేసారండి. ఈ రోజు మా ఇద్దరు పిల్లలకు కూడా మా అకౌంట్లో పడ్డాయండి. మరి గత ప్రభుత్వంలో అయితే కుటుంబంలో ఎంతమంది ఉన్నా ఒకరికే పడేదండి. మరి ఈ ప్రభుత్వంలో అయితే అలా కదండి. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఆయన ఇచ్చిన మాట ప్రకారం ఆయన ఇచ్చిన మాట నెరవేర్చుకున్నాడండి. మరి ఆయనకు మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. అందరికీ నమస్కారం. నా పేరు ఆర్మన్ల సునీత. గత ప్రభుత్వంలో ఒక్కరికే అమ్మఒడి పడింది. మాది బాపట్ల జిల్లా, వేమూరు నియోజకవర్గం, అమర్తలూరు గ్రామం. ఇప్పుడు ముగ్గురు పిల్లలు. నాకు ముగ్గురు పిల్లలకి తల్లికి వందనం ఇవ్వబడింది. నా సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు. నమస్తే అండి. నా పేరు జరీనాబి. మాది బాపట్ల జిల్లా, అమర్తలూరు మండలం, అమర్తలూరు గ్రామం. నా ముగ్గురు పిల్లలకి తల్లికి వందనం పడింది. గతంలో ఒక్కరికే పడింది. ఈసారి ముగ్గురు పిల్లలకి తల్లికి వందనం పడింది. అందుకని సీఎం గారికి కృతజ్ఞతలు. అందరికీ నమస్కారం అండి. నా పేరు విశాలక్ష్మి. మాది బాపట్ల జిల్లా, వేమూరు నియోజకవర్గం, మాది అమర్తలూరు గ్రామం. నాకు ఇద్దరు పిల్లలండి. గత ప్రభుత్వంలో ఒక పిల్లకే పడింది అమ్మఒడి. ఇప్పుడు చంద్రబాబు గారి ప్రభుత్వంలో ఇద్దరు ఆడపిల్లలు పడింది. చంద్రబాబు గారికి, నారా లోకేష్ బాబు గారికి, నక్క ఆనంద్ బాబు గారికి ధన్యవాదాలు. గత ప్రభుత్వం అమ్మఒడి అని చెప్పి ఎంతమందికి ఉంటుంది అంతమందికి అని చెప్పి ఒక పిల్లవాడికి వేశారు. ఈ ప్రభుత్వం తల్లికి వందనం అని చెప్పి ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి వేశారు. దీనికి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి ధన్యవాదాలు. మా పిల్లలు ఇద్దరు విశ్వశాంతి స్కూల్లో చదువుతున్నారండి. గత ప్రభుత్వంలో మా పాపకు ఒక్కదానికే డబ్బులు పడినాయి. ఈ ప్రభుత్వంలో మాత్రం మా ఇద్దరు పిల్లలకి డబ్బులు పడినాయి అని మా స్కూల్లో ఈరోజు చెప్పారండి. చాలా సంతోషంగా ఉన్నాం మా కుటుంబం అంతా కూడా. చాలా థ్యాంక్స్ అండి చంద్రబాబు నాయుడు గారికి. ధన్యవాదాలు చంద్రబాబు నాయుడు గారు మా ఇద్దరికి చదువుకి ఉపయోగమైన డబ్బులు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. ఎంత పడ్డదమ్మా ఇద్దరికి? ఇద్దరికి కలిపి 26,000 పడినాయండి. 26,000 పడినాయి. అనుకున్నారా ఇంత త్వరగా మీకు పడుతుందని తల్లికి వందనం? లేదండి, అన్ఎక్స్పెక్టెడ్ గా. అంటే ఇప్పుడు ఇద్దరు పిల్లలకి వేయడం వల్ల
ఒక తల్లిగా మీకు ఎంతవరకు మంచిగా అనిపిస్తుందమ్మా? అంటే గత ప్రభుత్వంలో మరి ఒక్కరికి వేసేవారు కదా, అప్పుడు ఎలా మరి ఫీజులు కట్టేవారు వీళ్ళకి? బాకీ చేసి కట్టుకునే వాళ్ళం. ఇబ్బంది పడకూడదు, ఎంతమంది పిల్లలు ఉంటే అంటే మీకు ఇద్దరు ఉన్నారు కాబట్టి ఇద్దరు, ఒకవేళ ముగ్గురున్నా నలుగురున్నా చదువుకుంటే అందరికీ డబ్బులు వేస్తున్నారు ఇప్పుడు. సో ఎలా అనిపిస్తుంది ఈ ప్రభుత్వం పనితీరు పైన? చాలా బాగుందండి. ఇద్దరు పిల్లలు ఎంతమంది ఉంటే అంత పిల్లలకి ఫీజు ఇలా అమౌంట్ వేయటం వల్ల చాలా భారం తగ్గిద్దండి. దానివల్ల మేము ఏ బాకీలు ఏమీ లేకుండా పిల్లల్ని కూడా సంతోషంగా చదివించుకోగలం. చంద్రబాబు గారు చెప్పాడు, ఆయనకి ఎంతో వందనాలు, మంచిగా చేస్తున్నాడు, సరిపోయింది అంతవరకు నాయన. ఇప్పుడు గతంలో ఒక పిల్లవాడికే ఇచ్చేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు, అప్పుడు కూడా 15,000 చెప్పి 13,000 ఇచ్చాడు. ఇప్పుడు ఇద్దరు పిల్లలకు ఒకేసారి ఇస్తున్నాడు. మంచిది. లోకేష్ గారికి వందనాలు, ఆయన గారు కూడా వందనాలు. లోకేష్ గారికి, నారా చంద్రబాబు గారికి వందనాలండి. వారు చేసిన వీళ్ళు ఇంకా అభివృద్ధి పనులు ఇంకా ఎన్నో చేయాలని మనకి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వేస్తామని నాకు 4 పిల్లలకి నాకు 60,000 అందింది. జై చంద్రన్న, జై తెలుగుదేశం. ఇటువంటి సీఎం రాష్ట్రానికే కాదు దేశానికి కూడా అవసరము. బలహీన బడుగు వర్గాలకు ఇటువంటి నాయకుడు ఉండాలి. రాష్ట్రం కాదు దేశం కూడా అభివృద్ధికి కూడా సహాయపడుతుంది. చాలా సంతోషంగా ఉందండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ప్రైవేట్ స్కూల్స్ లో ఫీజులు కట్టాలంటే చాలా కష్టంగా ఉంది సార్. ఈ 13,000 మాకు పడింది సార్. మాకు ఒక పాప అండి, ఒక పాపకి 13,000 పడిందండి. ఆ 13,000 పడటం వల్ల మాకు రావడం వల్ల కొంచెం ఈ ఫీజులని పుస్తకాలని కొంచెం బడ్డని తగ్గింది సార్. ఈ విధంగా మేము చాలా సంతోషంగా ఉన్నామండి. అలాగే ఈ డబ్బులు మాకు ఇచ్చినందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటాం. అంటే అనుకోలేదు సార్, ఇద్దరు ముగ్గురు ఉన్న వాళ్ళకి కూడా ఇస్తారని అనుకోలేదు, కానీ బాబు గారు ఇచ్చిన మాట ప్రకారం నిలబెట్టుకున్నారు సార్ ఆయన. మాది దిగ్గురానండి. మాకు ఇద్దరు పిల్లలు, మగపిల్లాడు ఆడపిల్ల, 6th 5th చదువుతున్నారు. తల్లికి వందనం 26,000 పడిందండి. అమ్మ సంతోషంగా ఉందా? అంటే బాబు గారు చెప్పినట్టుగా ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా అంతమందికి ఇస్తానని ఆయన అన్నమాట ప్రకారం చెప్పడమ్మా. మీ మనవాళ్ళిద్దరికి తల్లికి వందనం పడింది, మనవరాలకి తల్లికి వందనం పడిందండి. మాకు ఆర్థికంగా కొంచెం వెసులుబాటు దొరికింది ఈ ఇద్దరు పిల్లలకి వేయటం వల్ల. ఇంతకు ముందు ఒకే పిల్లలకి వేసారు కాబట్టి ఇంకొకరికి కొంచెం కష్టమయ్యేది. ఇప్పుడు ఇద్దరు పిల్లలకి వేసారు కాబట్టి మాకు హ్యాపీగానే ఉంది. అనుకున్నారమ్మా మీరు? అంటే ఇచ్చిన మాట ప్రకారం ఖచ్చితంగా బాబు గారు మాట ప్రకారం ఇద్దరికి వేస్తారని మేము అనుకోలేదు. కాకపోతే ఇప్పుడు పడినాయి కాబట్టి సంతోషంగా ఉంది. 26,000 పడినాయి. చాలా ఎగతాళి చేశారమ్మా జగన్మోహన్ రెడ్డి గారు కానీ, లేకపోతే ఉన్న ప్రతి వైసీపీ నాయకులంతా కూడా మీకు 15,000 మీకు 15,000 చాలా ఎగతాళి చేశారు. దాంతో పోలిస్తే ఆయన అప్పుడు ఇచ్చిన హామీ ఏంటంటే అందరికీ ఇస్తాను పిల్లలకి అని చెప్పి తల్లి ఒక్కళ్ళకే ఇచ్చాడు లాస్ట్ 5 ఏళ్లలో. ఇప్పుడు ఇద్దరికి రావడం సంతోషంగా ఉందంటారా? ఇద్దరికి రావడం ఆర్థికంగా కొంచెం నిలదొక్కోవటానికి బాగుంది. వాళ్ళకి పుస్తకాలు కానీ, పెన్సిళ్ళు, రబ్బర్లు ఇలాంటివి కొనుక్కోవడానికి కూడా అంతా బాగానే ఉందండి. స్కూల్లోని బుక్స్, యూనిఫామ్లు అవి కూడా ఇస్తున్నారమ్మా? హై స్కూల్లో అంతా అందరికి ఇస్తున్నారండి. స్కూల్ బుక్స్లు ఇప్పుడు 6th క్లాస్ నుంచి నోట్ బుక్లు కూడా ఇస్తారు. బ్యాగులు, బెల్ట్, బోట్లు అవన్నీ యూనిఫామ్ అంతా ఇస్తారు. అమ్మ మీకు సంతోషమేనా? ఇద్దరు పిల్లలకి డబ్బులు పడ్డాయి, చాలా సంతోషం. ఇది వరకంటే ఒక బాబుకే పడేవండి. ఒక బాబుకి ఫీజు కట్టి ఇంకో బాబు ఫీజు కట్టగా బాకీలు చేసుకుంటా ఉండేవాళ్ళం. ఇప్పుడు ఇద్దరు బాబులకి ఫీజు కట్టుకునే పని లేకుండా ఇద్దరు బాబుకి డబ్బులు ఇచ్చారండి. తల్లికి వందనం నాకు ఇద్దరు పిల్లలకి పడ్డాయండి. ఈ ప్రభుత్వంలో ముగ్గురికి తల్లి వందనం పడడం వల్ల చాలా హ్యాపీగా మొత్తం కుటుంబంలో కూడా పిల్లలతో సహా ఉన్నాం. నాకు ఇద్దరు పిల్లలు. గత ప్రభుత్వంలో ఒక పిల్లగాడికే 13,000 పైసలు పడ్డాయి. ఈ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ తరఫున ఇద్దరు పిల్లలకి 15,000 వచ్చినాయి. తల్లికి వందనం కింద ఒకరొకరికి 13,000 చొప్పున 26,000 నా భార్య అకౌంట్లోకి జమ అవ్వడం జరిగింది. నేను నా కూతురు అనుగ్రహ ఇప్పుడు 8th క్లాస్ చదువుతుంది. మాకు ఉదయం 9:11 తల్లికి వందన అనే పథకం మాకు మా బ్యాంక్ నుంచి మెసేజ్ వచ్చింది. ఏర్పడిన తర్వాత నా ముగ్గురు బిడ్డలకు ఒక్కొక్కరికి 5,000 చొప్పున 45,000 రూపాయలు మాకు వచ్చింది. మా పిల్లలిద్దరికి తల్లికి వందనం డబ్బులు 26,000 మధ్యాహ్నం 12:20 మా అకౌంట్ లో పడ్డాయండి. తల్లికి వందనం కింద మా ముగ్గురు పిల్లలకి 13,000 31,000 పడ్డాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక మా పాప తల్లికి వందనం అందింది. డబ్బులు పడినాయమ్మా? పడినాయి సార్. ఎంత పడింది? 26,000 ఇద్దరికి, బాబుకి పాపకి ఇద్దరికి కలిపి పడి. ఇప్పుడు 26,000 పట్టడంపై మీకు ఎలా అనిపిస్తుంది? నాకు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది సార్. మా ఆయన కార్పెంటర్ వర్క్ చేస్తారు. ఇప్పుడు వర్క్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి.
ఈ డబ్బులు పడడం వల్ల మాకు చాలా హ్యాపీగా ఉంది. ఇదివరకంటే ఒక్కళ్ళకి వేస్తారు అని కూడా నమ్మకం ఉండేది కాదు. ఇప్పుడు ఇద్దరికి రావడం వల్ల చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు మాత్రం చాలా హ్యాపీ అంటే చాలా హ్యాపీ. ఇద్దరికి పని చాలా ఆనందపడుతున్నాం. ఇప్పుడు ఇద్దరికి పడడం వల్ల మాకు చాలా చాలా ఆనందంగా ఉంది సార్. నారా లోకేష్ గారికి, నారా చంద్రబాబుకి ధన్యవాదాలు సార్. తల్లికి వందనం పడిందమ్మా? తల్లికి వందనం ఇద్దరు పిల్లలకి పడిందండి. మామూలుగా స్కూల్లో ఫ్రీ బుక్స్, బ్యాగులు, ఫుడ్, మంచి ఫుడ్ అన్ని ఇచ్చినా కానీ పిల్లలకి ఇలా తల్లికి వందనం కింద అమౌంట్ పడతాం మాకు చాలా సంతోషంగా ఉంది. మా కుటుంబానికి కూడా చాలా ఆర్థికంగా ఉపయోగపడుతుంది. ఈ ఆర్థికంగా మామూలుగా చెప్పినట్టు కూటమి ప్రభుత్వం చెప్పినట్టు నారా చంద్రబాబు గారు చెప్పిన రీతిగా మాకు తల్లి వందనం అయితే మాకు చాలా సంతోషంగా ఉంది. వారి ప్రభుత్వం కానీ వారి పరిపాలన కానీ వారు చేసిన మంచి పనులు కానీ మాకు బాగా నచ్చినాయండి. అనుకున్నారమ్మా? అంటే అందరూ ఎగతాళి చేశారు చాలా వరకు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు అయితే నీకు 15,000 నీకు 15,000 అని మోసం చేస్తున్నాడు అది ఇది అని చెప్పి అన్నారు. కానీ ఈ రోజున మీకు డబ్బులు మీ అకౌంట్ లో పడ్డాయమ్మా? మెసేజ్ వచ్చిందా? డబ్బులు పడతాయని కూడా నేను అనుకోలేదు. అకౌంట్ చెక్ చేసుకుంటే ఇద్దరు పిల్లలకి 13,000 కలిపి 26,000 పడినాయండి. అసలు మేము అనుకోలేదు ఇలా మా అకౌంట్కి డబ్బులు పడతాయని. మాకు చాలా సంతోషంగా ఉందండి. సో ఆర్థికంగా కూడా కొంచెం నిలదొక్కుకోవాలి ప్రతి ఒక్కళ్ళు అని చెప్పి ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్న నిర్ణయాలు ఎట్లా ఉన్నాయమ్మా? మా ఆర్థిక ఇబ్బందులు తీరుతాయండి. మొత్తం మీద ఈ ప్రభుత్వం పరిపాలన ఎలా ఉందంటారు? బాగుందండి. కూటమి ప్రభుత్వం చెప్పినట్టుగానే చెప్పిన హామీలని ఒకదాని తర్వాత ఒకదాన్ని నెరవేర్చుకుంటూ వెళ్తున్నాయండి. తల్లి వందనం పడటంపై మీకు ఎలా అనిపిస్తుంది? మాకైతే చాలా ఆనందంగా ఉంది. ఇద్దరికి పడింది. చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల, ఈ గవర్నమెంట్ దయ వల్ల ఇద్దరికి పడింది. మాకు చాలా సంతోషంగా ఉంది. మాకు కొంచెం బర్డెన్ తగ్గింది. పిల్లలకి బుక్స్ కానీ బ్యాగ్స్ కానీ వాటి కానీ. అసలు ఎలక్షన్ లో తల్లి వందనం ఇస్తామన్నారు. అసలు 1 year లోపు ఇవ్వటంపై మీకు ఎలా అనిపిస్తుంది? మేము అనుకోలేదు, ఆయన అనుకున్న మాట నిలబెట్టారండి. బాబు గారి దయ వల్ల ఇద్దరికి పడింది. మేము చాలా ఆనందంగా ఉన్నాం. గవర్నమెంట్ కి ధన్యవాదాలండి. ఈ రోజు తల్లి వందనం పడటంపై మీకు పడింది తల్లి వందనం? పడిందండి. 13,000 పడింది. పడితే ఎలా అనిపిస్తుంది మీకు? చాలా హ్యాపీగా ఉంది. మా డాడీ మా అమ్మ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు నాకు 13,000 పడడం వల్ల. ప్రెసెంట్ మా డాడీ బ్యాక్ బోన్ పెయిన్. మా డాడీ బజ్జీ వేస్తాడు, మాస్టర్ అన్నమాట. మనీ కూడా అంత అవైలబుల్ గా లేవు. ఇప్పుడు నాకు ప్రెసెంట్ ఆ మనీ హెల్ప్ అవుతున్నాయి. బుక్స్ కొనడానికి కన్నా బ్యాగ్, షూస్ కి, యూనిఫామ్ కి అంతా హెల్ప్ అవుతుంది. గవర్నమెంట్ మీకు గవర్నమెంట్ మీరేం చెప్తారు? చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారి థ్యాంక్స్. పడతాయని అనుకోలేదు కానీ పడింది 13,000. థ్యాంక్స్ ఫర్ ద గవర్నమెంట్. అమలు బాగా చేశారు. ముఖ్యంగా చాలా ధన్యవాదాలు చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి. ఎందుకంటే చెప్పిన మాట ప్రకారం చేశారు. నాకు 3 పిల్లలండి. ఈ 3 పిల్లల్లో మొత్తం 2 పిల్లలు గవర్నమెంట్ స్కూలే. మా అమ్మాయి రాధన గవర్నమెంట్ కాలేజ్ లో చదువుతుంది. నేను చేసే చిన్న సెక్యూరిటీ జాబ్ అండి. నాకు వచ్చే నెలకి 13,000. ఇవాళ ఇంత అమౌంట్ వచ్చిందంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ₹1, ₹2 కాదు, మొత్తం 39,000. 3 నెలలు కష్టపడితే ఒక్క రోజు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఈ లైఫ్ లో ఎప్పుడు ఇంత మనస్ఫూర్తిగా చెప్పాలి. అంతే వచ్చిందో అంతే చెప్పాలి. రాలేండి వచ్చి రాలేని వాళ్ళు అంటున్నారు. అది దేవుడికి మాకు ఒక్కరికి వస్తారని ఫస్ట్ నుంచి అనుకున్నాం. కానీ నిన్న రాత్రి కూడా ఒక్కరికి వస్తాడు అనుకున్నాం. కానీ ఇందాక ఫోన్ లో చూసుకుంటే 5 మెసేజ్ లో వచ్చింది. చాలా సంతోషిస్తున్నాం. ఇప్పుడు నాకు 3 నెలల జీతం వాళ్ళు ఒక్కరోజు వచ్చిందంటే ఇంకా ఏం చెప్పాలో నాకైతే మాట్లాడట్లే. నేను చిన్న సెక్యూరిటీ జాబ్ అని చేసేది. చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి ధన్యవాదాలండి. ముఖ్యంగా ఎందుకంటే చెప్పిన మాట ప్రకారం చేశారు. హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్. దానివల్ల ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం సార్.